కొత్తిమీర నిలువ పచ్చడి. ఇది నోటికి రుచిని అందిస్తూ జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. అయితే పక్కా కొలతలతో నేను చూపించిన విధంగా చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పక చెప్పండి. ముందుగా ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచండి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా నీటిలో నానబెట్టి ఉంచండి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 50 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. కాస్త ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించాలి. మరో కడాయిలోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ముందుగా కట్ చేసి ఉంచిన కొత్తిమీరను వేసి లిడ్ క్లోజ్ చేయండి. కొత్తిమీరలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొత్తిమీరను దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఒక మిక్సీ జార్లోనికి ముందుగా వేయించిన ఎండుమిరపకాయల మిశ్రమాన్ని వేసి మిక్సీ పట్టాలి. అలాగే ముందుగా ఉడికించిన కొత్తిమీరను వేసి నానబెట్టి ఉంచిన చింతపండును ఇలా గుజ్జులా చేసి చింతపండుతో పాటు మిక్సీలో వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టండి. తాలింపు కోసం ఒక కడాయిలోనికి 1/2 కప్ ఆయిల్ వేసుకొని అందులో కాస్త జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, మినపప్పు, 3 నుండి 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు వేసి కాస్త ఇంగువ, 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా కాస్త క్రష్ చేసి వేయండి. మంచి స్మెల్ వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ముందు మిక్సీ పట్టిన కొత్తిమీర పచ్చడిని కడాయిలోనికి ట్రాన్స్ఫర్ చేసి తగినంత ఉప్పు వేసి మొత్తం పచ్చడిని కలగలిపి లిడ్ క్లోజ్ చేసి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు సిమ్లో ఉడికించాలి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన నిలువ కొత్తిమీర పచ్చడి రెడీ. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.